ఎందరో కళాకారులకు జన్మనిచ్చిన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ స్టార్ కమెడియన్ హైపర్ ఆది జన్మదినాన్ని పురస్కరించుకొని హైపర్ ఆది ఫ్యాన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు గద్దలగుంటపాలెంలో హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా బాణాసంచా కాలుస్తూ హైపర్ ఆది బర్త్డే కేక్ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామ్ సాయి నాయుడు మాట్లాడుతూ, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో క్యాంపెయినింగ్ నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి విజయంలో భాగస్వాములయ్యారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా హైపర్ ఆది మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రకాశం జిల్లా పేరును చరిత్రలో మరింతగా గుర్తుండిపోయేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది అభిమానులు లోకేష్ నాయుడు, ఆరిక శివ, కోట మను, కృష్ణమూర్తి, గద్దలగుంటపాలెం యువత మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు. కొర్ర మీసోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన జెండను బట్టి దంధరదం పట్టురిధం ज्यादा चॉकलेटी ज्यादा विश यू हैप्पी बर्थडे अन्ना हाइपर आदि अन्ना हैप्पी बर्थडे अन्ना. ఎప్పుడైతే ఈ మంత్లోనే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున 21కి 21 సీట్లు కొట్టడం, అదే మంత్లో ఈ 6వ తేదీ భర్త కొట్టడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అక్కడున్న ఎవరైతే యూత్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. అలాగే ఈరోజు నా బర్త్డే మీరు అలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు కళ్యాణ్ గారికి జీవితాంతం జనసేనకి సపోర్ట్గానే ఉంటామండి, అందులో ఏ డౌట్ లేదు. ఇది గెలిచినా ఓడినా ఎప్పటికీ కళ్యాణ్ గారితో. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే అన్నా. పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి
proclamation will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా చోరు పవనన్నది చూడు. ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్లో చూసాము, మన జనసేన పార్టీ బాగా విజయం స్థాపించింది. ప్రతిపక్షానికి మినిమం ఆడుదాం ఆంధ్ర టీంను ఒకనే వాళ్ళు సాధించుకున్నారు. అలాగే ఈరోజు హైపరాది గారు మన స్టార్ క్యాంపెయిన్ జనసేన పార్టీ గారి తరఫున స్టార్ క్యాంపెయిన్ చేపట్టడం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలానా ఒంగోలు గెద్దలగుంట గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఇలాగే రానున్న రోజులు ఇంకా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని మేము ప్రచార కమిటీ చైర్మన్గా మేము మద్దతు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ మీకు ఎప్పటికీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ బాధలు కానీ సమస్యలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కరికి చెప్తే మేము దాని గురించి మా అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళి జనార్దన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి దాన్ని సాల్వ్ అయ్యే విధంలోనే చేస్తాం ప్రతి ఒక్కరికి. ఇలాగే జనార్దన్ గారిని భారీ మెజార్టీతో ఇంతకుముందు 40 సంవత్సరాల ముందు ఈ మెజార్టీ వచ్చింది సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు. అదే ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో రెండోసారి భారీ విజయం సాధించిన జనార్దన్ గారికి అభినందనలు తెలుపుకుంటూ జనసేన పార్టీ తరఫున నమస్కారం అండి. హైపరాది ఫ్యాన్స్ క్లబ్ ఒంగోలు స్థాపించి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుందండి. హైపరాది అన్న ఎప్పుడైతే బుల్లితెర మీద కనిపించాడో ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అంత గొప్ప స్థాయికి ఎదిగాడనే కారణంతో మేము హైపరాది ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పి ఒంగోలులో స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా హైపరాది గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనం చూడడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు హైపరాది గారిని నియమించడం పవన్ కళ్యాణ్ గారి అభిమానులనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే బాగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న హైపరాది గారిని ఎట్లా మనం చేయాలి అనే దాంట్లో జనసేన స్టార్ క్యాంపెయినర్గా నియమించడం అందరికీ జనసేన ప్రకాశం జిల్లానే కాదు యావత్ జనసేన పార్టీ మద్దతుదారులు ఎక్కడున్నా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పిఠాపురంలో ఆయన గెలుపుకి కారణంలో హైపరాది గారు ఒకళ్ళు ఉన్నారనమాట. 20 రోజుల పాటు అతను షూటింగ్ని వదులుకొని పిఠాపురంలో జనసేన తరపున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద. అలాంటి హైపరాది గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా ఒంగోలులో ఇలా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం బర్త్డే జూన్ 6వ తారీఖు మన ఒంగోలు గద్దలగుంటపాలెంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరితో కలిపి చేసుకోవడం జరుగుతుంది. ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో ఒక సేవా కార్యక్రమము ఇలా లాస్ట్ టైం కూడా వృద్ధులకు పంపిణీ ఈరోజు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమం గద్దలగుంటలో చేయడం జరిగింది. మన హైపరాది గారు ఫ్యాన్స్ క్లబ్ తరపున ఒంగోలు నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రజలకు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన స్టార్ క్యాంపెయిన్ హైపరాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన స్థానిక గద్దలగుంటపాలెం 32 డివిజన్లో మన రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో జరగడం మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఇతను ఇప్పటి నుంచే కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. హైపరాది అంటే చచ్చిపోతుంటాడు పాపం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి హైపరాది వెనకనే తిరుగుతూ ఉన్నాడు. చాలా కష్టపడి బాగా పైకి వచ్చి ఈరోజు ఎదిగొచ్చాడు 32 డివిజన్లో రామ్ సాయి నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సపోర్ట్గా ఉండి పిఠాపురం వెళ్ళి అతను రాజకీయ భవిష్యత్తు కోసం చాలా కృషి చేసి ఇతని సినిమా పరిశ్రమను కూడా వదిలిపెట్టి తన సొంత ఖర్చులు పెట్టుకొని పిఠాపురం వెళ్ళి ఈరోజు ఇంత మెజారిటీ రావడానికి కూడా హైపరాది గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హైపరాది గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.